छोटा ही సత్యనారాయణ కిరాణం లేదా? మంచి కూర్చోండి
ఎంతైనా ముందే అదే మరి నువ్వు వచ్చే వరకు ఆ పైసలు నువ్వు తీసుకున్నావు నువ్వు ఎప్పుడు చూసావు ఎట్లా చూసావు ఏం నెంబర్ పెట్టుకొని ఏడు వేలు పోతే ఎట్లా తీసేస్తారు మనం అడుగుపెట్టిన రోజు కదా అడిగి ఎన్సీ పంపినాం అందరం టెండి ఇప్పుడు గుట్టలే కదా పెట్టుకుంటే అదే కదా చేసి రిటర్న్ పని ఉండదు పూర్తి ఫ్రీగా ఉండాలి అంటే అప్పుడు అవునా కదా కొడుకు సీన్ చెప్తే కాదు మొత్తం ఏదైతే ఇద్దరు మంచిగా దోస్తులు అయితే కొడుకేనే ఇది సార్ హోటల్ చూసుకుంటే మనం రేపు కూడా ఇస్తే వాళ్ళ ఇట్లా వీళ్ళు ఎంతమంది ఇంత బాధపడతారు కానీ జిరాక్స్ పెట్టి చాలా పుణ్యం కట్టుకున్నాం ఇంకొక విషయం మీరు ఇందరూ ఏం లేదని మనం అందరము ఈ ప్రాంతం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంతా మున్నూరు కాపు మున్నూరు గడ్డ ఈ మున్నూరు కాపు కాక ఇంకేడే పేరు ఉంటే మనల్ని కాదు అందరు బాగా బాగా అందరు పద్ధతి పోతుంది ఇది ఎప్పుడు పుట్టిందని చెప్పంటే ఎప్పుడంటే తెత యుగంలో పుట్టింది ఎండకు కొంచెం లైట్ నవ్వలే మాట్లాడుకొని జర ఫోటో అనుకుంటా బాబర్ ఉన్నాడు ఇప్పుడే చెప్పిన
ముందాయి ఇక్కడ ఇది ఎదుర్కొంటే ఇంటికి రాక ఒకటి తెల్లారి వారు నాకు నైట్ జరిగింది. సో దానివల్ల ఏంటంటే సభ నిర్వహించేటప్పుడు మనం సంవత్సరాల తరబడి పడుతున్న బాధలు కనీసం ఒక్కరోజు మన ఆపద ఏదైతే ఉందో అది ఎంపీ గారికి విన్నవించుకోవడానికి ఈ ఒక్కరోజు కనీసం మనం అందరికీ కొంత ఇబ్బంది ఆర్గనైజర్స్ తో మీరు సహకరించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. త్వరలో కొద్ది నిమిషం సమస్యలు చెప్పారు. మాకు ఈ కానుచర్య మేము సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఒక ఢిల్లీలో ఉండాలి కష్టం. అందరం అట్లే ఉన్నాం. ఇప్పుడు ఎంప్లాయీస్ అట్లే ఉన్నారు, క్యాజువల్ లేబర్స్ అట్లే ఉన్నారు, యూనియన్ అనేటివి లేకుండా అయిపోయినాయి. మీరు చేస్తా అంటే ఐఎన్టీసీ యూనియన్ కందిశ్రీ నాయకత్వంలో చేద్దామని అన్నాం. అట్లా తిరిగి లాస్ట్కు ఇక నేను చేయలేకపోయినా అది నా జవాన్గా అనేది నీ బాధ్యతరా, ఈ ఎలక్షన్లకు పోతే నీ ప్రాణం తింటారు అందరూ, కాబట్టి నీ బాధ్యత అని తండ్రి కొడుకు దగ్గర వాగ్దానం మన దగ్గర అందరం తిరగలేము, కష్టపడలేము. వివేక్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలంటే పార్టీ వైజ్గా వ్యక్తిగతంగా కూడా మనం అభిమానిస్తాం. ఆయన ఎన్ఎఫ్ఎల్కు ఇస్తామని ఒప్పుకోవాలి. పేపర్ మీద ఉంటుంది 5,000 crores అప్రూవల్ అయినట్టు, కానీ ఇంప్లిమెంట్ కాదని. కాబట్టి మాకు వివేక్ గారిని మనం దండం పెట్టి చెప్పుదాం. మాకు 15 రోజులు అన్నా 2 రోజులు ఇప్పటికైనా కాలం అయిపోయింది. మాకు కావాల్సింది ఫ్యాక్టరీ పట్టుకున్నప్పుడు అందుకొరకు ఆ కోరిక వివేక్ గారే చేస్తారు. మనకు మనందరం ఐకమత్యం కావాలంటే మనకున్న మనస్పర్ధలు వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు అందరం మీతో ఉంటాం. సీనియర్ నాయకులు అందరు ఉన్నారు. అయితే టైం ఉన్నది కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. 100 మంది ఢిల్లీ పోయి మన ఎంప్లాయీస్ అందరం పోయి అక్కడ ఢిల్లీలో గెరావు చూసాం. జంతర్ మంతర్ దగ్గర, మన కాకా ఇంటి దగ్గర, సెంట్రల్ ఆఫీస్ ముందట ప్రతి ఎంపీ కలిసినాం. మనం అందరం పోయి 100 మంది పోయినాం. పోయినప్పుడు అప్పుడే బాధ్యత లేకుండా అయిపోయింది.
బంద్ కాగా ఆపలేరు. అప్పుడు మనందరం మీ ఆధ్వర్యం ముఖ్యం. క్యాజువల్ లేబర్స్ 300 మంది 250 మంది క్యాజువల్ లేబర్స్ అందరం పోయి రాజమండ్రిలో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు కాదు. అందుకే ఈ బాధ్యతలు మనం వివేక్ గారి మీద నెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని డిమాండ్స్ మనకు కొన్ని ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఏదైనా ముందు ఫ్యాక్టరీ వస్తే ఏరియా అభివృద్ధి అవుతుంది. ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అంటే ఓపెన్ అయ్యి ఆ మేనేజ్మెంట్ ఎవరు చేస్తే ముఖ్యం, పార్టీలోకి. ఇప్పుడు ఎందుకు పార్టీ అంటే మీకు ఇంకోటి చెప్తాను. పార్టీ ఐఎన్టీ సితారు అని ఆయన అడ్వైజ్ చేశారు. అట్లా బాబర్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని దాదాపు 3 సార్లు తీసుకుపోయినాయి. మనం ట్రైన్ల పోడు, ఆయన ఫ్లైట్లో వచ్చాడు. ఆయన వాళ్ళ ఎన్టీపీసీ ప్రాబ్లమ్స్ ఆయన కూడా వెళ్ళాడు కాబట్టి అప్పుడు అట్లా. అందుకొరకు మనం ఇక్కడ పిలిచి సన్మానం చేసినంత మాత్రం సరిపోదు, కంటిన్యూ ఫాలో అప్ చేయాలి. దాన్ని పేపర్ బయటకు వచ్చేదాకా మనం విడిచిపెట్టేది లేదు. ఇనాగ్యురల్ ఫంక్షన్ డేట్ డిక్లేర్ అయ్యేదాకా మన యువ కిషోరాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందుకొరకు సీనియర్స్ అదే చెప్పినాం, అందరినీ కలుపుకోపోవాలి, అన్ని పార్టీలలో ఉండాలి. ఇలా ఐఎన్టీసీ అని మీరు ఆలోచించకండి దయచేసి. అందరం ఒకటే మన కార్మికులము. మన ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి. ఓపెన్ అయిన తర్వాత లోకల్ రిక్రూట్మెంట్, అలా పనిచేసిన వాళ్ళకు రిక్రూట్మెంట్, ఇటువంటి సమస్యలు లేవనెత్తుతాం. మేము కూడా పెన్షన్ అని మాకు వచ్చే పెన్షన్ మాకు 800 ఎంప్లాయీస్కి 800తో ఎట్లా పంచుతాం? అది ఆల్ ఇండియా లెవెల్ పాలసీ. మమ్మల్ని అన్నాడు వివేక్ గారు, పొన్న ప్రభాకర్ గారు, మీరు ఈ డిమాండ్లు పెడితేరా కోట్ల పొంటి తిరుగుతారా మన BFR బ్రేక్ వేస్తుంది. అందుకొరకు ఇటువంటి డిమాండ్లు మీరు ఇప్పుడు ఆపండి. తర్వాత ఫ్యాక్టరీ ఓపెన్ అయింది, మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది, ఫలానా మేనేజ్మెంట్ అన్నప్పుడు అప్పుడు మీరు డిమాండ్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. అయితే మా హక్కులు మేము ఎందుకు ఒప్పుకుంటాము? సంఘంలో సమాజంలో సమైక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. నేను కమ్యూనిజం క్షుణ్ణంగా చదవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులతో కలిసి కార్యక్రమాలు కొన్ని హాజరవడం జరిగింది. నా దృష్టిలో విప్లవం అంటే సమాజంలో ఉంటూ చైతన్యం చేయాలి, అంతేగాని కరపత్రాల ద్వారా గోడ పత్రికల ద్వారా చైతన్యం రాదు, విప్లవం రాదు. మిత్రులు పదే పదే చెప్పారు, ఐక్యత, సమిష్టి బాధ్యత. ఎఫ్సీ బంద్ కాబోతుంది అని నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్స్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎఫ్సీ టౌన్షిప్ లో జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఎఫ్సీ బంద్ కాబోతుంది అని డిక్లేర్ చేయడం జరిగింది. ఒక్కరికే తెలుసు, ఒకరికి భయపడి భయభ్రాంతులు గురి చేస్తే వెనుకపోయే తత్వం నాది కాదు. ఆల్ ఇండియా ఫెడరేషన్ రిప్రజెంటేటివ్ ప్రతినిధిగా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. మనకి నరసింహన్న ఏం చేయటం లేదు, ఏడుకొండల వెంకటస్వామి గారు చేరుతూ అండ. ఏ రాజకీయ పార్టీ అనేది కాదు ఇక్కడ. రాజకీయ పార్టీలన్నీ వారి వారి రెగ్యులేషన్స్ అన్ని కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు? ఈ కర్మాగారం పునర్నిర్మాణం అయినట్టయితే మనకు మేలు జరుగుతుంది. ఇకనైనా కానీ ఈ కృషి చేస్తున్నటువంటి కార్యవర్గం ఏదైతే ఉందో దానికి సహకారం అందించడానికి ప్రయత్నం చేయండి. అంతకు మినహాయించి మరొక రకంగా మేము ఎవరిని ఏమీ కోరటం లేదు. కేవలం బాబర్ షాప్ వెళ్ళటానికి కానీ పోతే ఈ ఐక్యత, ఈ గ్యాదరింగ్ చేసిన ఒక కాంట్రాక్ట్ యూనియన్ పెడదాం కాక మనం పెట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని నా దగ్గరికి రావడం, కంచసీన్ గారు వస్తే నిన్న బాగానే ఉంటుంది నాన్న, కానీ పెడితే ఎట్లుంటుందంటే చాలా బాగానే ఉంటుంది, ఆర్గనైజేషన్ ముందుకు పోతుంది, నడిపిమని నేను చెప్పడం. దానికి పిల్లోడు చాలాగా యాక్టివ్గా ముందుకు పట్టుదల ఉన్న యువకుడుగా ముందుకు వచ్చాడు. చాలా సంతోషం. కొంత ఇది బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ పెడితే దాని తర్వాత మనకి ఏదో చిన్న రిజల్ట్ రావచ్చు, కానీ ఏం చేయకపోతే ఏది రాదు. ఏదో చేయాలి. ఆ మీటింగ్లు కూడా చాలా సఫలీకృతమైనవి. అవన్నిటి రిజల్టే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది చేసుకుంది. ఎంపీ గారు కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఎందుకంటే
ఉదయం నుంచి కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది. మనకు ఒక పండగ వాతావరణం 30 సంవత్సరాలు తరచేసినందుకు మన ప్రతినిధులు ఇప్పుడే కరెంట్ పోయింది. మన యువ ఎంపీ మన ప్రియతమ నాయకులు డాక్టర్ బాషా గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తర్వాత ముఖ్యంగా మహిళలు ఎంతో ఎదురు చూస్తున్నారు మన ఎంపీ గారి సందేశం గురించి. ఈ సందర్భంగా ఎంపీ గారిని మన కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ యూనియన్ పరిరక్షణ తరఫున ముందు పూలమాలతో వారిని సత్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. దయచేసి మా పూలమాలను స్వీకరించవలసింది. మన ट्रेड यूनियन प्रेसिडेंट बाबर सेना रहे हमारा है फिर भी नौकरी डेंजर में गिरी है. మళ్ళీ ఫోటో తీసుకుంటారు చాలా మంది పకడు సీనియర్ రామారావు తిరిగా ఎఫ్ఐ గౌతమ్ నగర్ కొద్దిగా తర్వాత కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ ఏదైతే ఈ సంస్థ ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారి రిప్రజెంటేషన్ని ఎంపీ గారిని ఓమయ్య గారు ఎంపీ గారిని వారు తీసుకొచ్చినటువంటి కండువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కొంచెం దయచేసి పక్కా జరిగితే కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ పవర్ సాబ్ చాలా మంది లేడీస్ ఎవరైతే ఉన్నారో స్త్రీలు యూత్ సార్ వీళ్ళంతా ఎలక్షన్లో దాదాపు చాలా పనిచేసి అందరూ కూడా డెడికేటెడ్ కాంగ్రెస్ యూత్ రవి గారు దయచేసి రావాల్సింది. మాజీ కౌన్సిలర్ మంద రమేష్ గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే మా సోదరుడు మహిళా సెక్రటరీ బిల్లు రాజమణి మహిళా కాంగ్రెస్ సెక్రటరీ రాజమణి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నా. ప్రియతమ నాయకులు మన గురుతుల్యులు పూజ్యులు వెంకటస్వామి గారి యూనియన్ లీడర్ ఐఎన్టీసీ బాబర్ సలీం బాషా గారు, మిత్రుడు మన మాజీ మున్సిపల్ చైర్మన్ బరిదల రాజలింగం గారు, కాంగ్రెస్ యువ నాయకులు యూనియన్ ఉంది ఎఫ్సిఐ టీమ్ అనేది ఒక్క నిమిషం బరిదల రాజలింగం గారు ఈ లోపల ఒకసారి దయచేసి ఎంపీ గారికి చిన్న మనవి, చాలా మంది దండలు వేయాలని వాళ్ళు కోరుతున్నారు. దయచేసి నేను పేర్లు చదువుతా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రిగా పంపించడం మూలాన వారప్పుడు ఈ ఎఫ్సిఐని ఎంతో సేవ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ట్రేడ్ యూనియన్ అంటే వెంకటస్వామి గారి అనేటువంటి పద్ధతి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపుగా 100 సంఘాలకు వారు అధ్యక్షులుగా ఉన్నారు. దాంట్లో ఎఫ్సిఐ మీద బాగా ప్రేమ చూపించేవారు. పెద్దలు వెంకటస్వామి గారు మమ్మల్ని ఇదికి పిలిచినందుకు సుందర్రాజు గారికి మరియు బాబర్ సలీం రాజలింగం గారు మాకు ధన్యవాదాలు చెప్పడం కాదు, ఎందుకంటే ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ రామోడా యూనిట్ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ us. తిరిగి చేయాల్సిన